సిటీ న్యూస్ కి స్వాగతం. నారాయణఖేడ్ మండలం హనుమంతరావుపేటలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్ కుమార్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం హనుమంతరావుపేటలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ, జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్ కుమార్. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి వర్యుల యొక్క సూచనలతో సలహాలతో తెలంగాణ రాష్ట్రానికి ప్రజల దగ్గరికి తర్వాత ఎంపీపీ చాంద్భాయ్ చౌహాన్ గారు, జడ్పీటీసీ లక్ష్మీమయ్య రవీంద్ర నాయక్ గారు, సర్పంచ్ హనుమంతరావుపేట్ మచ్కూరి దత్ గారు, ఉప సర్పంచ్ చంద్రశేఖర్ గారు, ఎంపీటీసీ లక్ష్మి గారు, లింగాపుసన సతీష్ గారు, కార్యక్రమానికి శుభమస్తుగా ఈ కార్యక్రమం ఈ రోజు హనుమంతరావుపేటలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన సమస్యలన్నీ కూడా సత్వరమే పరిష్కారం అయ్యేటువంటి దిశగా చొరవ చూపడానికి విచ్చేసిన వారి యొక్క ప్రోత్సాహ సుమస్సు మరొక ప్రజాపాలన కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ దినాలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయ రైతు భరోసా, గృహజ్యోతి కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరి ప్లీజ్. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. అజ్ఞానాన్ని తరిమికొట్టి వెలుగును ప్రసాదించేటటువంటి దివ్యమైనటువంటి భావన సూర్యచంద్రులతో పాటు మరి జ్యోతి కూడా విశేషమైనటువంటిది. ఎప్పుడైతే జ్యోతి ఏ ఇంట్లో అయితే నిరాటంకంగా ప్లీజ్. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. అజ్ఞానాన్ని తరిమికొట్టి వెలుగును ప్రసాదించేటటువంటి దివ్యమైనటువంటి భావన సూర్యచంద్రులతో పాటు మరి జ్యోతి కూడా విశేషమైనటువంటిది. ఎప్పుడైతే జ్యోతి ఏ ఇంట్లో అయితే నిరాటంకంగా క్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాను. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయకులకు సాయం చేయడమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందిన చెందుతుంది. ప్రజాపాలన ఊరికి మీ ఇంటికి వచ్చింది.
మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తులను స్వీకరిస్తుంది. మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములవుతారని కోరుకుంటున్నాము. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములవుతారని కోరుకుంటున్నాము. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సందేశం ఇది. కృతజ్ఞతలతో శ్రీ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. సార్, మనము తమరి దశాదిశ నిర్దేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా తమరు కూడా జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజాపాలన కార్యక్రమం అభయహస్తం స్కీమ్ ద్వారా 6 గ్యారంటీలకు సంబంధించింది కొత్త ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోవాలి అని మాకు చెప్పడం జరిగింది. ఆ విధంగానే 24వ తారీఖు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. 25వ తారీఖే క్రిస్టమస్ డే అయినా కానీ మరి గౌరవ మంత్రివర్యులు తమరు మరి గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మరి ఈ జిల్లా యంత్రాంగానికి